ఆగస్టు 31వ తేదీనే ఇంత వరదొచ్చి వెలగలేరు రెగ్యులేటరీ పైనుంచి గేట్ల పైనుంచి బుడమేరు పొంగి ప్రవహిస్తుంటే అదేదో గేట్లు తీయలేదు, గేట్లు అప్పుడు తీయకుండా తర్వాత రాత్రికి రాత్రి తీసేసేసరికి ఊరి మీద పడిపోయింది అని చెప్పి చేసిన ప్రచారం అది ఎలా నమ్మాలి? ప్రజలు ఎందుకు నమ్మాలి? ఆల్రెడీ గేట్ల మీద నుంచి పొంగి పొరులుతుంది బుడమేరు. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా చేసిన ప్రచారం కానీ జరిగిన ఫ్యాక్ట్ కానీ చెప్పడానికి మనతో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. నమస్తే అండి వెంకటకృష్ణ గారు. ఎమ్మెల్యే గారు, ఈ బుడమేరుకు సంబంధించి చేసిన నమస్కారం అండి. అక్కడ ఎవరెవరు ఉన్నారో నేను ఆర్టీలో జాయిన్ అయ్యా కానీ నాకు అక్కడ ఎవరు ఉన్నదో కూడా తెలియదు. అందరికీ నమస్కారం అండి. ఓకే ఓకే, అందరు మీ వాళ్ళే ఇద్దరు ఉన్నారు, విక్రమ్ గారు ఉన్నారు, నేనున్నాను, పర్లేదు. ఇప్పుడు 31వ తేదీన ఇంత ఫ్లడ్ వచ్చి దాని మీద వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మీడియా కానీ చేస్తున్న ప్రచారం ఏంటి, అక్కడ ఫ్యాక్ట్ ఏంటి? అత్యంత దుర్మార్గకరమైనటువంటి మాటలు మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు మొత్తం సమస్తం తప్పుడు సమాచారాన్ని బేస్ చేసుకొని ఆయన తప్పుడు మాటలన్నీ మాట్లాడారు. నేను ఇందాక ఒక మాట అన్నాను, బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు ఈ మాటలు మాట్లాడారని. నేను రాజకీయాల్లో ఎప్పుడు అసభ్యంగా ఇట్లా మాట్లాడలేదండి. కానీ మొదటిసారి నేను చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే ఈ బుడమేరు ఇప్పుడు గేట్లు కావాలన్నట్టు ఎత్తారు. ఇటు విజయవాడని చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కావడం కోసం ఎత్తారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారండి. అవును, మరి అట్లా అయినప్పుడు అక్కడ గండ్లు పడి ఎందుకు తెగినాయి? కరెక్ట్. ఇప్పుడు నీళ్లు మొత్తం అటు లేపుంటే ఇటు గండ్లు పడేవి కావు కదా. అవును. ఇప్పుడు ఆ పూట వాస్తవం అక్కడ ఏంటంటే అండి, 10 ఫీట్లు దాటిన తర్వాత దానికి మాక్సిమం కెపాసిటీ 11 ఫీట్. ఆ రోజు ఉదయం కూడా అక్కడ ఫ్లడ్ లేదు, నామినల్ వాటరే ఉన్నాయి. కానీ ఆ రోజు రాత్రి కురిసిన వర్షం మళ్ళీ మధ్యాహ్నం పడిన వర్షానికి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది, ఆకస్మిక వరద వచ్చింది. ఎంత వచ్చింది అంటే దానికి 11 గేట్లు ఉంటాయండి. వాళ్ళు 10 ఫీట్లకు చేరేటప్పటికే ప్రిపేర్ అయ్యే లోపలనే దాటిపోయి 11 దాటి 12 దాటి 13కి వచ్చేసింది కుడియడంగా. వచ్చి ఆ వెనకున్నటువంటి కట్టలన్నీ పొర్లిపోవటం మొదలైనవి, పొలాల మీద పడతా ఉన్నాయి. అది ప్రమాదకరంగా పరిణమించింది. అప్పుడు హడావుడిగా గేట్లు లేపే క్రమంలో అక్కడ పవర్ కూడా లేదు, పవర్ కు డిస్కనెక్ట్ అయి ఉంది. ఆ పర్టికులర్ హెడ్ రెగ్యులేటర్ వెలగలేదు, హెడ్ రెగ్యులేటర్ జనరేటర్ తోనే ఆపరేట్ చేస్తా ఉన్నారు. 8 గేట్లు లేపిన తర్వాత పైనుంచి ఓవర్ఫ్లో అవుతున్న ఆ వాటర్ జనరేటర్ రూమ్ లోకి వెళ్ళి జనరేటర్ కూడా పనిచేయటం మానేసింది. అప్పుడు నాకు హడావుడిగా అక్కడి నుంచి ఆ ఏఈ నాకు ఫోన్ చేశాడు, సార్ ఇప్పుడు అర్జెంట్ గా కనుక మీరు మనుషుల్ని పంపించకపోతే ఈ హెడ్ రెగ్యులేటర్ కూడా కొట్టుకుపోయేటట్టుంది సార్, వరద మా చేతికి మా వల్ల కాని పరిస్థితిలో ఉంది, మీరు మనుషుల్ని పంపించండి అంటే నేను మా పక్కనే ఉన్న వెలగలేరు గ్రామం పక్కన కందులపాడు వీళ్ళకి ఫోన్లు చేసి మీరు యుద్ధ ప్రాతిపదికన ఎట్టున్నోళ్ళు అట్లా పరిగెత్తండి అంటే నేను మనుషులు పంపించాను 30 మందిని. మిగిలిన 3 గేట్లు ఎత్తడానికి నానా ప్రయాసపడి మాన్యువల్ గా లేపించాం. ఆ గేట్లు ఎత్తినా ఎత్తకపోయినా రెండు ఒకటే, ఎత్తినా ఎత్తకపోయినా ఒకటే. ఎందుకంటే ఎత్తకపోయినా 11 ఫీట్లకే మాక్సిమం హైట్, కానీ నీళ్ళు అక్కడ దాదాపుగా 14.5-15 ఫీట్లు చేరిపోయినాయి. పైనుంచి పొంగి పొర్లుతున్నాయి నీళ్లు. ఇక అక్కడికి మన కిందకి 15-20 ఏళ్ళు దాటిన తర్వాత పీడీసీ బుడమేరు డైవర్షన్ ఛానల్ 3 చోట్ల గండిపడిపోయింది. ఆ గండిపడిపోయిన నీరు వల్ల మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, అటు నుంచి